నేడు కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. పార్లమెంటు సెషన్స్ నేపథ్యంలో నేతలకు దిశానిర్దేశం. ఇవాళ మరోసారి ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర జలశక్తి కార్యదర్శితో తెలంగాణ ప్రాజెక్టులపై సమావేశం. రైతులకు నీళ్లు అడిగితే ప్రతిపక్ష నేతల రక్తం కావాలంటారా? సీఎం మాట్లాడే భాష ఇలాగే ఉంటుందా అంటూ హరీష్ రావు ఫైర్. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కు రామచంద్రరావు బహిరంగ లేఖ. విజిలెన్స్ కమిటీ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలి అని డిమాండ్. ఈ నెల 17న తెలంగాణ కేబినెట్ భేటీ. సాగునీటి ప్రాజెక్టులపైనే ప్రధానంగా చర్చ. ఇవాళ తెలంగాణ టెట్ ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల తర్వాత రిలీజ్ చేయనున్న విద్యాశాఖ. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ లో మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి పర్యటన. పలు రహదారి పనులకు శంకుస్థాపన. రేపు విశాఖలో వైఎస్ జగన్ పర్యటన. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు పరామర్శ. 2 ఏళ్ల క్రితం విమర్శించిన కేసులో ఇప్పుడు చర్యలు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అక్రమ అరెస్ట్. కూటమి కక్ష సాధింపులను ఖండించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. నాగార్జున యాదవ్ ను వెంటనే రిలీజ్ చేయాలి అని డిమాండ్. చార్మినార్ డివిజన్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత సూసైడ్. హైదరాబాద్ అల్వాల్లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేశవపురంలో తీవ్ర నీటి ఎద్దడి. ఖాళీ బకెట్లతో జాతీయ రహదారిపై గ్రామస్తుల రాస్తారోకో. నిర్మల్ జిల్లా బాసరా హనుమాన్ టెంపుల్లో వరుణ పూజలు. ఎల్ నినో ప్రభావం పోయి వర్షాలు సమృద్ధిగా పడాలి అని మొక్కులు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. డ్రైనేజీ, డంపింగ్ యార్డ్ సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్. త్వరలో ఇరాన్ ప్రజల ముందుకు రానున్న ముస్తఫా ఖమేనీ. మాజీ సుప్రీం లీడర్ స్మారక సభకు హాజరు కానున్నట్లు సమాచారం. ఇరాన్ అమెరికా యుద్ధంతో హార్ముజ్ లో మరోసారి హైటెన్షన్. సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్. ట్రంప్ సన్నిహితుడు లిండ్సే గ్రహం కన్నుమూత. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మృతి. ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్లో యస్తికా భాటియా రికార్డు సెంచరీ. విజయానికి 4 వికెట్ల దూరంలో మహిళల క్రికెట్ జట్టు.